అందరికీ నమస్కారంలో మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. 2025 సంవత్సరంలో ఆర్సీబీ జట్టు దూసుకుని వెళ్తుంది. మరొక పక్కన ముంబై ఇండియన్స్ జట్టు అనూహ్యంగా పూర్తిగా టాప్ 4 లోకి వచ్చి ఈసారి కూడా ఛాంపియన్స్ గా మేమే నిలుస్తామని ఆర్సీబీ జట్టుకి సవాల్ విసురుతుంది. ఇక రెండు జట్ల విషయానికి వస్తే ఆర్సీబీ జట్టు ఈ సంవత్సరం అనూహ్యంగా మునిపెన్నడూ లేని విధంగా వాంకడేలో ముంబై జట్టుని సొంత గడ్డపై ఓడిస్తుంది. అలాగే చెన్నైని చపాక్లో సొంత గడ్డపై మునిపెన్నడూ లేని విధంగా ఓడిస్తుంది. మరొక పక్కన జైపూర్ వెళ్ళి రాజస్థాన్లోనే సొంత గడ్డపై ఓడించి ఈ సంవత్సరం మమ్మల్ని ఆపే శక్తి ఎక్కడా లేదు అన్నట్లుగా విరుచుకుపడుతుంది. ప్రత్యర్థి జట్లకు సవాలు విసురుతుంది. వాళ్ళ గడ్డపైకి వెళ్ళి వాళ్ళనే ఓడించి ఆర్సీబీ జట్టు ఒకవేళ మనతో మ్యాచ్ ఆడటానికి మన గ్రౌండ్కి వస్తుంది అంటే భయపడే విధంగా ఆర్సీబీ జట్టు ప్లేయర్లు అయితే విరుచుకుపడుతున్నారు. ఇక ఆర్సీబీ కూడా ఈ సంవత్సరం అయితే చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది. ఇప్పటి వరకు దాదాపు 10 మ్యాచ్లు ఆడితే 7 విజయాలతో మొదటి స్థానంలో ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ఇక ముంబై ఇండియన్స్ జట్టు అయితే అనూహ్యంగా పూర్తిగా కూడా టాప్ 4 లోకి వచ్చి ప్రస్తుతం అయితే ఇక ఈ సంవత్సరం కూడా కప్పు మాదే అన్నట్లుగా మిగిలిన జట్లన్నిటికీ కూడా సవాల్ విసురుతుంది. ఆడిన మొదటి 5 మ్యాచ్ల్లో కేవలం 1 విజయం మాత్రమే సాధించింది ముఖ్యంగా ముంబై ఇండియన్స్ జట్టు. మొదటి మ్యాచ్ చెన్నైతో ఓటమి, రెండవ మ్యాచ్ గుజరాత్తో ఓటమి, మూడవ మ్యాచ్ కోల్కతాతో విజయం, నాలుగవ మ్యాచ్ మనం చూసుకుంటే ఎల్ఎస్జితో ఓటమి, ఐదవ మ్యాచ్ కూడా మనం చూసుకుంటే ఆర్సీబీ జట్టుతో సొంత గడ్డపై ఓటమి. 5 మ్యాచ్ల తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు కేవలం 1 విజయంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో అయితే కొనసాగింది. ఇక ముంబై ఇండియన్స్ జట్టు దాదాపుగా ఈ సంవత్సరం అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అనుకున్న సందర్భంలోనే జాస్ప్రీత్ బుమ్రా ఇంక్లూషన్ అనేది ముంబై ఇండియన్స్ కి అయితే పూర్తిగా కూడా కంప్లీట్ గా వాళ్ళ పూర్తి స్వరూపం అయితే మార్చేసింది. ఇక 5వ మ్యాచ్ తర్వాత ముంబై ఇండియన్స్ పోనకాలు అయితే మొదలయ్యాయి. హిట్ మ్యాన్ ఫామ్ లోకి రావటం ముంబై ఇండియన్స్ కలిసి వచ్చింది. జాస్ప్రీత్ బుమ్రా అనేది ఇంక్లూషన్ అనేది ముంబై ఇండియన్స్ కి కలిసి వచ్చింది. ఇక 6వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో మొదలైన విజయ పరంపర వరుసగా సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, మళ్ళీ సన్ రైజర్స్ హైదరాబాద్, ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ ని వరుసగా ఓటమి పాలు చేస్తూ సొంత గడ్డ పరాయి గడ్డ అని తేడా లేకుండా వరుస విజయాలతో ముంబై ఇండియన్స్ జట్టు అయితే దూసుకుని వచ్చి మిగిలిన అన్ని జట్లకు కూడా ఈ సంవత్సరం 6వసారి ఖచ్చితంగా టైటిల్ కొడుతున్నామని ముంబై ఇండియన్స్ జట్టు అయితే సవాల్ విసిరేస్తుంది అన్ని జట్లకి. ఇక ముఖ్యంగా ఈ రెండు జట్లు కూడా కంప్లీట్ గా టాప్ 4 లోకి రావడానికి కారణం ఏంటి, అసలు ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడితే ఏ విధంగా ఉంటుంది, అసలు ఈ రెండు జట్లు పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్లే ఆఫ్స్ కు వెళ్ళే అవకాశాలు అనే దాని గురించి మనం చూసుకుంటే ప్రస్తుతానికి ఆర్సీబీ జట్టు 10 మ్యాచ్లు ఆడి 7 విజయాలతో దాదాపుగా ప్లే ఆఫ్స్ కి 1 అడుగు దూరంలో మాత్రమే ఉంది. కాబట్టి ఆర్సీబీ జట్టు దాదాపుగా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో ప్లే ఆఫ్స్ కు వెళ్లే అవకాశాలు దాదాపుగా వెళ్ళిపోయినట్లే. ఇక ముంబై ఇండియన్స్ జట్టు విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా 5 విజయాలతో కంబ్యాక్ చేసి ఈసారి ఎలాగైనా ఖచ్చితంగా టైటిల్ 6వసారి కొట్టాల్సిందే అన్న కసితో ఉన్నట్లుగా అయితే ఆడుతున్నారు వాళ్ళ ప్లేయర్స్, బ్యాట్స్మెన్లు, బౌలర్లు. కాబట్టి ముంబై ఇండియన్స్ జట్టు కూడా మంచి పర్ఫార్మెన్స్ తో ముందుకైతే దూసుకువచ్చింది. ఇక ముఖ్యంగా కోహ్లీ ఫామ్ లోకి అయితే వచ్చాడు, ఆరెంజ్ క్యాప్ తీసుకున్నాడు. హేజిల్వుడ్ ఫామ్ లోకి వచ్చి పర్పుల్ క్యాప్ తీసుకున్నాడు. ఆర్సీబీ జట్టు పాయింట్ టేబుల్ నెంబర్ 1లో మొదటి స్థానంలోకి రావడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే 2025 సంవత్సరంలో ఈ సంవత్సరం ఖచ్చితంగా మేమే కప్పు కొడుతున్నాం. ఎందుకంటే సొంత గడ్డపై ఇప్పటి వరకు చాలా సంవత్సరాలుగా చెన్నై మీద కానీ అలాగే ముంబై మీద కానీ రాజస్థాన్ పై కానీ ఎలాంటి విజయాలు అయితే లేవు. గత 10-15 సంవత్సరాలుగా ఆ చరిత్రను అంతా కూడా సృష్టించాము. ఈసారి ఖచ్చితంగా మేము వెళ్ళి ఖచ్చితంగా ఈసారి కప్పు కొడతామని అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే పూర్తిగా సోషల్ మీడియాలో అయితే పోస్టులు పెడుతున్నారు. మరొక పక్కన ముంబై ఇండియన్స్ జట్టు అయితే ఈసారి ఖచ్చితంగా కంబ్యాక్ చేశాము. 2015లో ఏ విధంగా అయితే కంబ్యాక్ చేసి కప్పు కొట్టామో ఈసారి కూడా మొదటి 5 మ్యాచ్ల్లో కేవలం 1 విజయం మాత్రమే పూర్తిగా కూడా చూసాము. ఆ తర్వాత 2015లో కూడా మేము అలాగే కప్పు కొట్టాము. కాబట్టి 2025లో 2015 రిపీట్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు కూడా ఈ విధంగానే కంబ్యాక్ చేసాము, ఈసారి కూడా ఈ విధంగానే కంబ్యాక్ చేసాము. కాబట్టి ఖచ్చితంగా ముంబైదే కప్ అని సోషల్ మీడియాలో అయితే
పోస్టులతో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అయితే ఇప్పటికే సంబరాలు మొదలు పెట్టేశారు. కాబట్టి ఇక ముఖ్యంగా మాత్రం ముంబై జట్టు కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. ముఖ్యంగా విరాట్ కోహ్లీ కోసం ఆర్సీబీ జట్టుని అభిమానించే వాళ్ళు ఎక్కువగా అయితే ఉంటారు. రోహిత్ శర్మ కోసం ఇటు ముంబై ఇండియన్స్ జట్టుని అభిమానించే వాళ్ళు ఎక్కువగా అయితే ఉంటారు. కాబట్టి ఈ రెండు జట్ల మధ్య కనుక ఫైనల్ పడితే మాత్రం ఇక ఫ్యాన్స్ కి పూనకాలని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రెండు జట్లకి కూడా ఫైనల్ కి వెళ్ళే అవకాశాలు అయితే అధికంగా కూడా ఉన్నాయి. మనం చూసుకుంటే ఇటు ఆర్సీబీ జట్టు ఫుల్ ఫామ్ లో అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే టాప్ ఆర్డర్ చాలా చాలా బలంగా కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ కానీ సాల్ట్ తో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. పటిదర్, పడిక్కల్, అలాగే టిమ్ డేవి, జితేష్ శర్మ, అలాగే కృణాల్ పాండ్యా కూడా టచ్ లోకి రావడంతో ఇటు ముఖ్యంగా ఆర్సీబీ జట్టు బ్యాటింగ్ లైనప్ అయితే చాలా సాలిడ్ గా స్ట్రాంగ్ గా అయితే ఉంది. మరొక పక్కన రుదర్ షఫర్డ్ లాంటి మంచి యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. అలాగే ముఖ్యంగా బౌలింగ్ విషయంలోకి వస్తే మాత్రం రాజస్థాన్ పై ఓడిపోయే మ్యాచ్ ని కూడా మిరాకిల్ చేసి హేజిల్వుడ్ లాంటి బౌలర్ కూడా కంప్లీట్ గా మార్చేయడంతో ఆర్సీబీ జట్టు బౌలింగ్ లో కూడా కొంచెం ఈ సంవత్సరం పటిష్టంగానే కనిపిస్తుంది. ఇక ముంబై ఇండియన్స్ జట్టు విషయానికి వస్తే బుమ్రాతో చాలా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఒకప్పుడు బుమ్రా, మలింగ ఎన్నో మ్యాచ్ల్ని ముంబై ఇండియన్స్ కి ఓడిపోయే మ్యాచ్ ను కూడా కంప్లీట్ గా టర్న్ చేసి కప్పు ఫైనల్ మ్యాచ్ లో కూడా ఒకనొక సందర్భంలో 126-27 రన్స్ ను కూడా కాపాడుకుని ఒక్క పరుగుతో విజయం సాధించి కప్పు కొట్టిన చరిత్ర ముంబై ఇండియన్స్ ఉంది. ఎందుకంటే అలాంటి డెప్త్ బౌలింగ్ లైనప్ అయితే ముంబై ఇండియన్స్ ఉంది. ఎప్పుడైతే మలింగా దూరం అయ్యాడో, ఎప్పుడైతే ట్రెంట్ పౌల్ట్ దూరం అయ్యాడో గత కొన్ని సీజన్స్ గా ముంబై ఇండియన్స్ జట్టు అయితే చాలా చాలా ఇబ్బందులు పడటం జరిగింది. కానీ ఇటు బుమ్రాకి సపోర్ట్ గా బౌల్ట్ అలాగే చాహర్ ఇద్దరు కూడా దీపక్ చాహర్ రావడంతో ముంబై ఇండియన్స్ బౌలింగ్ అటాక్ అయితే చాలా బలపడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు దీపక్ చహర్, బౌల్ట్ అలాగే బుమ్రాతో ముఖ్యంగా పేస్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. వీళ్ళకి సపోర్ట్ గా హార్దిక్ పాండ్యా కూడా ఉండటంతో ముంబై ఇండియన్స్ బౌలింగ్ అయితే చాలా చాలా పటిష్టంగా ఉంది. మరొక పక్కన మనం చూసుకుంటే పుతీర్ లాంటి అలాగే సత్యనారాయణ రాజు లాంటి అశ్విని లాంటి ప్లేయర్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ముంబై ఇండియన్స్ జట్టు యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ కూడా అద్భుతంగా రాణించడంతో కంప్లీట్ గా బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా ముంబై ఇండియన్స్ చాలా బలంగా కనిపిస్తుంది. కాబట్టి ముంబై ఇండియన్స్ కనుక ఫైనల్లో ఆడితే మాత్రం కంప్లీట్ గా విజయ అవకాశాలు ఎక్కువగా ఉండే సూచనలు అయితే ఉన్నాయి. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. విల్ జాక్స్ అలాగే ఇప్పటి వరకు రాణించినప్పటికీ ఖచ్చితంగా విల్ జాక్స్ అయితే నాకౌట్ మ్యాచ్ లో రాణించే అవకాశాలు అయితే ఉన్నాయి. విల్ జాక్స్ కానీ రోహిత్ శర్మ, రీక్లింటన్, ముఖ్యంగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చాడు, వరుసగా హాఫ్ సెంచరీస్ చేస్తున్నాడు. మరొక పక్కన రీక్లింటన్ కంప్లీట్ గా డామినేట్ చేస్తున్నాడు. కాబట్టి రోహిత్ శర్మ, రీక్లింటన్ ఫామ్ లోకి రావడంతో మిగిలిన ప్లేయర్లకు ముఖ్యంగా చాలా అద్భుతంగా రాణించే అవకాశాలు అయితే మెరుగవుతున్నాయి. వీళ్ళిద్దరూ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మంచిగా అయితే ఇస్తున్నారు గత కొన్ని మ్యాచెస్ గా. అలాగే ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా, అలాగే ఇటు నమన్దీర్ లాంటి మంచి స్ట్రాంగ్ హిట్టింగ్ లైనప్ తో ముంబై ఇండియన్స్ జట్టు అయితే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఇక సాంట్నర్ లాంటి ఆల్రౌండర్ ఎలాగో ఉన్నాడు. కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే ఇటు బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను ముంబై ఇండియన్స్ జట్టు అయితే చాలా బలంగా కనిపిస్తుంది. మరొక పక్కన ఆర్సీబీ జట్టు కూడా చాలా బలంగా కనిపిస్తుంది. ఒకవేళ ఈ రెండు జట్లు కనుక ఫైనల్ కి వెళ్తే మాత్రం యుద్ధం ఖచ్చితంగా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు టీమ్స్ పరంగా కానీ చాలా యుద్ధమై జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ రెండు జట్లు కూడా ఫైనల్ కి వెళ్ళే అవకాశాలు అయితే పటిష్టంగా అలాగే ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్సీబీ జట్టు కేవలం 4 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ మాత్రం గెలిస్తే దాదాపుగా ప్లే ఆఫ్స్ కి వెళ్ళిపోతుంది. ముంబై ఇండియన్స్ జట్టు 4 మ్యాచ్లు 2 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్స్ కి వెళ్ళే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ కి నెట్ రన్ రేట్ కూడా చాలా బాగుంది. కాబట్టి ముంబై ఇండియన్స్ ఆర్సీబీ జట్టు టాప్ 2లో ఉండే అవకాశం ఉంది. ఈ రెండు జట్లు మధ్య కంప్లీట్ గా ఇటు మనం చూసుకుంటే ఏదైతే ఉందో ఖచ్చితంగా ఫైనల్ కూడా ఈ సంవత్సరం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ వేటలో రోహిత్ శర్మ గెలవాలనైతే రోహిత్ ఫ్యాన్స్, కోహ్లీ గెలవాలనైతే కోహ్లీ ఫ్యాన్స్, ముఖ్యంగా ఆర్సీబీ జట్టు అలాగే ముంబై ఇండియన్స్ జట్టు గెలవాలనైతే ఈ రెండు జట్ల అభిమానులు అయితే ఈసారి కప్పు కొట్టాలనైతే ఖచ్చితంగా ఉన్నారు. ముఖ్యంగా 6వసారి ఛాంపియన్స్ గా నిలవాలనైతే ముఖ్యంగా ముంబై ఇండియన్స్ జట్టు చాలా బలంగా సంకల్పంతో ఉంది. కాబట్టి ముంబై ఇండియన్స్ జట్టు కప్పు కొడుతుందా, లేదంటే ఈ సంవత్సరం చాలా మిరాకిల్స్ అయితే జరిగాయి. ముఖ్యంగా మనం ఇప్పటికే చెప్పుకున్నాము చెన్నై సూపర్ కింగ్స్ పై అలాగే రాజస్థాన్ పై, ముంబై పై, సొంత గడ్డపై గత కొన్ని సంవత్సరాలుగా
గెలవని ఆర్సీబీ జట్టు వాళ్ళ గడ్డపై వెళ్ళి ఎన్నో ఘనమైన విజయాలను సాధించింది. కాబట్టి ఈ సంవత్సరం ఈ విజయాలతో పూర్తిగా సమయస్ఫూర్తి తీసుకుని ఐపీఎల్ చరిత్రలో మొదటి కప్పు ఆర్సీబీ కొట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి 2025 సంవత్సరంలో ఈ రెండు జట్లు ఏదో ఒకటి కప్పు కొట్టే అవకాశం ఉంది. ఆర్సీబీ కప్పు కొడితే మాత్రం ఈ సంవత్సరం పూర్తిగా కూడా చరిత్ర తిరగరాసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు మనం చూసుకున్న ఆర్సీబీ జట్టుకు కూడా ఎక్కువగా అయితే కప్పు కొట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా కసితో ఆడుతుంది ఈసారి కప్పు కొట్టాలని. ఆర్సీబీ జట్టు ఫ్యాన్స్ కోసం మొదటి కప్పు అందించాలని అయితే ఆర్సీబీ కూడా ఆత్మవిశ్వాసంతో ఆడుతుంది. మరి ఈ రెండు జట్టులో ఏ జట్టు కప్పు కొడుతుంది అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెండు జట్లు కాకుండా ఢిల్లీ, గుజరాత్ లేదంటే పంజాబ్ లాంటి జట్లు ఏమైనా కప్పు కొట్టే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా మనము కంప్లీట్గా చూడాలి. ఎందుకంటే గుజరాత్ కానీ అలాగే ఢిల్లీ కూడా ఈసారి అనూహ్యంగా బాగా ఆడుతున్నాయి. కాబట్టి ఢిల్లీ లేదా గుజరాత్ ఈ రెండు జట్టులో ఏ జట్టు కప్పు కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.